100 ఫీట్ రోడ్కి ఉన్నటువంటి ల్యాండ్ అమ్మడానికి వచ్చిందండి. సో కంప్లీట్గా 100 ఫీట్ రోడ్కి ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి మనకు శ్రీశైలం హైవేలో వస్తుంది. ఓవరాల్కి వచ్చేసరికి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. త్రిబుల్ ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్లు అయితే వస్తాయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ల్యాండ్ వచ్చేసరికి కంప్లీట్గా 100 ఫీట్ రోడ్కి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకు హైవేకి వచ్చేసరికి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓవరాల్కి వచ్చేసరికి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ అనమాట. ఈ కంప్లీట్ 100 ఫీట్ రోడ్ అయితే ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఆల్రెడీ 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది. ప్రజెంట్ అయితే 66 ఫీట్ రోడ్గా ఉంది. ఇది 100 ఫీట్ రోడ్ సెట్ బ్యాక్ తీసే ఇస్తారు. ల్యాండ్ రైతు దగ్గరే ఉంది. వీళ్ళు వచ్చేసరికి మనకు 100 ఫీట్ రోడ్ సెట్ బ్యాక్ తీసిస్తున్నారు. ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసరికి మనకు ఇప్పుడైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే నడుస్తుందో మనకైతే ఏఐ సిటీ అని చెప్పేసి మనకు 4th సిటీ అని చెప్పేసి మనకు ఇక్కడైతే కడుతున్నారో శ్రీశైలం హైవేలో రావేరాల నుంచి స్టార్ట్ అవుతుంది కదా, దానికి వచ్చేసరికి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్ వెళ్ళేసరికి మనకి ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్కి అయితే కనెక్టివిటీ అవుతుంది అనమాట. సో మీకు ఇప్పుడైతే అర్థమైపోయింది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది కడతాల్లో వస్తుంది. ముచ్చెలకు నియర్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకిది అల్మాస్పల్లి అనే ఒక విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది మీరు శ్రీశైలం హైవేలో మనకు తుగ్గూడ నుంచి మనకు కడతాలు వచ్చిన తర్వాత కడతాల నుంచి మనకు పిరమిడెల్లి రోడ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. పిరమిడెల్లి రోడ్లో వెళ్తే మనము అక్కడి నుంచి మనం 4 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తే మనకు ఇదైతే రోడ్ అయితే ఉంటుందన్నమాట. అదే రోడ్ చూస్తున్నారు కదా, ఇది రోడ్ అనమాట. మనకి ఇది 100 ఫీట్ రోడ్ సెట్ బ్యాక్ చేసి మరీ ఇస్తున్నారు. వీళ్ళకు రైతు బంధు కూడా ఉందన్నమాట. సో రైతు బంధు కూడా వస్తుంది ల్యాండ్లో వచ్చేసరికి వీళ్ళకి వచ్చేసరికి మనకి ఇది. సో ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు 75 lakhs అయితే చెప్తున్నారు ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి. ఈ 75 lakhs అనేది మనకు జస్ట్ 20 గుంటాస్ ల్యాండ్ అనమాట. 20 గుంటాస్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మనకు 75 lakhs చెప్తున్నారు అనమాట. సో ఈ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు అయితే మీకు పడితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అయిందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. మీరు సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ యొక్క ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట మీకు ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు. సో మీకు ఇప్పుడైతే అర్థమైపోయింది ల్యాండ్ అయితే ఎక్కడుందని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్.